హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్‌ని. సో, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే హ్మ్, చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. అక్రిడేషన్ కార్డ్. అంటే ఒక జర్నలిస్ట్‌కి ప్రభుత్వం నుంచి వచ్చే గుర్తింపు కార్డ్. సో, మనం పనిచేసే సంస్థ ఇస్తారు గుర్తింపు కార్డ్. అది కాకుండా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డ్. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సో, వీళ్ళిచ్చే గుర్తింపు కార్డు. సో, తెలంగాణ ప్రభుత్వం నన్ను ఇన్ని రోజులకు గుర్తించి ఒక జర్నలిస్ట్‌గా అక్రిడేషన్ కార్డ్ ఇవ్వడం జరిగింది. సో, ఇది ఇవాళే నేను తీసుకోవడం జరిగింది. సో, ఇది అక్రిడేషన్ కార్డ్. సో, చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. అక్రిడేషన్ కార్డు వల్ల ఏంటి లాభం? ఏంటి ప్రయోజనం అంటే ఒక గుర్తింపు. వీడు నిజమైన జర్నలిస్ట్ అనే ఒక గుర్తింపు ఉంటుంది. అలాగే ఈ కార్డు వల్ల ఏంటంటే హెల్త్ కార్డు తీసుకోవచ్చు. ఆరోగ్యశ్రీతో సమానమైన హెల్త్ కార్డు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తీసుకోవచ్చు. ఇదొకటి. సో సో ఎలాగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయో అలాగే తీసుకోవచ్చు. ప్రతి ఆసుపత్రిలోనూ ఉన్నాయి. ప్రత్యేకంగా దీనికంటూ ఒక ఆసుపత్రి కూడా ఉంది, వెల్నెస్ అని. అందులో అందరు చూస్తారు. సో, ఇది కాకుండా బస్ పాస్ అంటే నాది స్టేట్ కార్డ్ అంటారు. స్టేట్ కార్డు, డిస్టిక్ కార్డు 2 ఉంటాయి. డిస్టిక్లో పనిచేసేవాళ్ళకు. నేను స్టేట్ హెడ్ ఆఫీస్లో కాబట్టి స్టేట్ కార్డు. ఏంటంటే ఇది సిటీ లిమిట్స్ వరకు బస్సులో, అంటే అది ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సబర్బన్ సర్వీస్ కానీ, అలాగే మిగతా సర్వీసులన్నీ, సో మెట్రో డీలక్స్, అలాగే ఏసీ బస్సులో కూడా ఉచితంగా ట్రావెల్ చేయొచ్చు. ఈ ఆర్టీసీ వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని ఒక పాస్ ఇస్తారు, తిరగచ్చు. సో, సంవత్సరం తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ట్రైన్లో కూడా ఇంత కన్సెషన్ ఇస్తారు అంటున్నారు, అది తెలీదు. ఇంకోటి ఏంటంటే ఇదే అంతర్రాష్ట్రం, అంటే తెలంగాణ రాష్ట్రం వరకు నేను ప్రయాణించవచ్చు. 30% 40% తక్కువ రేట్తో. ఇది ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చేది. అలాగే తెలంగాణ బస్సుల్లో ఏపీకి, అంటే మిగతా రాష్ట్రాల వరకు ఉన్న తెలంగాణ బస్సుల్లో కూడా అది వర్తిస్తుంది. సో, అలాగే ఈసారి ట్రైన్లో కూడా కొంతమేర కన్సెషన్ ఇస్తారని చెప్తున్నారు. అది ఏమిటో తెలీదు. సో, ముఖ్యంగా ఏంటంటే ఇంకా దీనివల్ల ఏదో ఒరిగిపోతుంది, దేంతో ఏదో అయిపోతుంది అని ఏం లేదండి. ఎందుకంటే దీనివల్ల ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, మన ఏ అధికారి దగ్గరికైనా లేదా ప్రజాప్రతినిధి దగ్గరికైనా ఒక సమస్య మీద, మన స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య మీద మాట్లాడటానికి సులువుగా వెళ్ళచ్చు. ఈ కార్డు ఉంటే అపాయింట్మెంట్ ఇస్తారు. సో, వాళ్ళ ద్వారా ఏదో పనులు చేసుకుంటామని కాదు, ప్రజా సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, అందుకు ఉపయోగపడుతుంది. అలాగే అసెంబ్లీ, సెక్రటేరియట్, మిగతా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు విన్నవించి మన పరిష్కార మార్గం కనుక్కోవచ్చు. దానికోసం ఉపయోగపడుతుంది. సో, అలాగే ఏ అర్ధరాత్రి పూట ఎక్కడో ఏదో పని చూసుకొని మనం ఇంటికి వస్తున్నప్పుడు మన విధుల నుంచి ఈ పోలీస్ అధికారులు ఎవరైనా ఆపితే, ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళైనా, సివిల్ వాళ్ళైనా, సో ఈ కార్డు చూపిస్తే సో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఈ జర్నలిస్ట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో, అది అక్రిడేషన్లో. తర్వాత ఇంకొక విషయం అంటున్నారు, ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి అన్నది ప్రతి ప్రభుత్వం చెబుతోంది. కొంతమందికి ఇచ్చారు కూడా, కొంతమందికి ఏంటి, చాలామందికి ఇచ్చారు అన్ని ప్రభుత్వాల్లో. సో, ఫ్యూచర్లో ఏమో నాకు రావచ్చు, చెప్పలేము. సో, అదొక ఫెసిలిటీ ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే హెల్త్ బెనిఫిట్, సో ట్రావెలింగ్ బెనిఫిట్ ఒకటి. అధికారులను, ప్రజాప్రతినిధులను కొంచెం త్వరగా, కష్టం లేకుండా కలవచ్చు. మన ప్రాంత సమస్యలు చెప్పచ్చు, ఆ పరిష్కారానికి మనం కృషి చేయొచ్చు. అందుకోసమని ఈ అక్రిడేషన్
చాలా ఉపయోగపడుతుంది. సో నేనేంటంటే చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. సో నాకు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. సో ఇది అక్రిడేషన్ ప్రక్రియ ఏంటంటే 4 విభాగాలుగా ఉంటాయి పత్రికలు. సర్క్యులేషన్ కానీ, దాని రెప్యుటేషన్ కానీ, ఇవన్నీ దాని ఎంప్లాయ్మెంట్ సోర్స్ కానీ ఇవన్నీ చూసి కొన్ని కేటగిరీలుగా విభజిస్తారు. ఏబిసిడి. సో ఈ కేటగిరీలో మా పత్రిక రావటం, సో అక్రిడేషన్లు ఇవ్వడానికి అర్హత సాధించడం, సో అందులో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా నాకు అవకాశం ఇవ్వటం. ఎందుకంటే పత్రికా యాజమాన్యం ఒక లెటర్ ఇవ్వాలి, ఇస్తేనే అది మనకు అది వర్కౌట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏంటంటే ఐఎన్పిఆర్ నుంచి కార్డు వస్తే ఇది స్టేట్ లెవెల్ కార్డు అనమాట. సో డిస్టిక్లో పనిచేసే ఎవరైతే సీనియర్ జర్నలిస్టు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే డిపిఆర్, డిస్టిక్ ఏంటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అక్కడి నుంచి వస్తుంది. సో ఏదేమైనా నేను ఇక్కడ డెస్క్లో పనిచేస్తాను, హెడ్ ఆఫీస్లో డెస్క్ కాబట్టి నాకు హెడ్ ఆఫీస్ ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్, ఐఎన్పిఆర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రింట్ మీడియాలో వి రమణారావు అని నాకు చక్కగా ఇచ్చారు మీడియా అక్రిడేషన్ కార్డ్ ఇది. సో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నది ఇది. సో నా ఐడి నెంబర్ HDQS2957, రెసిడెన్స్ నేను ఉంటున్న వెంకటగిరి ప్రాంతంలో, అదన్నీ ఇచ్చారు. సో దీని మీద కొన్ని ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అలాగే మీకు స్కాన్ చేస్తారు, ఇక వెనకాల చూస్తున్నారు కదా, ఇది స్కాన్ చేస్తే ఎవరైనా పోలీసులైనా ఏదైనా మన పూర్తి వివరాలన్నీ వస్తాయి. సో వీడి నిజమా కాదా, ఇది డూప్లికేటా ఒరిజినలా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ స్కాన్ చేస్తే ఎవ్రీథింగ్ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో మోసం చేయడానికి లేదు, ఏదో అక్రిడేషన్ అది అని. సో కొన్ని కండిషన్స్ అవి కూడా ఉన్నాయి వెనకాల, ఇవి పాటించాల్సిందే మనం. సో థ్యాంక్ యూ మా యాజమాన్యానికి, మా పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్ గారికి, ఎండి గారికి, అలాగే మేనేజర్కి, నా తోటి మిత్రుడు, నా సహచరులు, నాతోటి పనిచేస్తున్న వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మనం అనుకుంటాం అది సులువు కాదండి అక్రిడేషన్ రావటం అన్నది. ఎందుకంటే పత్రిక ఐఎన్పిఆర్కి లెటర్ ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాలుగా, మినిమం 10 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు నా దగ్గర ఇతను, పలానా పొజిషన్. సో రిపోర్టర్, డెస్క్, సబ్ ఎడిటర్. సో నేను డెస్క్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి సో వాళ్ళు లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ అక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అక్కడ ఒక కమిటీ కూర్చుంటుంది. ఒక్కొక్క పత్రికను స్క్రూటినీ చేసి, ఈనాడు, జ్యోతి, సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, ఇలా అన్ని పేపర్లని స్క్రూటినీ చేసి, ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళంతా ఎవరెవరికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది, వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని మళ్ళీ యాజమాన్యంతో కన్ఫర్మ్ చేసుకొని, సో ఇవన్నీ ఈ స్క్రూటినీ అయిన తర్వాత ఫైనల్గా వీళ్ళకి ఇవ్వాలి అని మనకు సో అక్రిడేషన్ వస్తుంది. సో అంత ఈజీ కాదు. సో మొత్తం మీద ఏది ఏమైనా అంటే నేను సాధించాను అనుకుంటున్నా. కృషి అంటే మనం పనిచేస్తూ ఉన్నాం, సో దానికి తగిన ఫలితం వచ్చింది. సో ఈ సందర్భంగా మా పత్రికా యాజమాన్యానికి, నా తోటి మిత్రులకు, సహ ఉద్యోగులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, సో ఈ కార్డుని సమాజ సేవ కోసం, ప్రజల ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం వినియోగించుకుంటూ, అలాగే ప్రభుత్వం నాకు ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో దానిని కూడా వినియోగించుకుంటూ, సో ఎలాంటి దుర్వినియోగం చేయకుండా ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. సో మరొకసారి మా యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. సో నన్ను ఆదరిస్తూ ఉన్నారు నా వీడియోల ద్వారా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ మిత్రులారా. ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి, మీకు ఇది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.